మేము మన సనాతన ధర్మంలో మనిషి పుట్టిన కానించి మరణించే వరకు ముక్తి వైపే నడిపిస్తుంటది మన ధర్మం. దానికి భిన్నంగా దానికి అనుగుణంగానే కొన్ని మాసాల్లో పూజా క్రతువులు చెప్పడం జరిగింది. రానున్నది శ్రావణ మాసం మ్యామ్. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈ సమాజానికి, మన దేశానికి, ఈ సృష్టికి ఇద్దరు స్త్రీ, పురుషులు కలయిక భార్యాభర్తల సంబంధం. ఈ భార్యాభర్తల్లో అన్యోన్య దంపతులుగా మెలగాలంటే శ్రావణ మాసంలో స్త్రీ చేయాల్సిన హోమాలు గాని, క్రతువులు గాని, నోములు గాని ఏంటి మ్యామ్? అన్యోన్య దాంపత్యం అంటే ఇద్దరు ఉంటేనే కదండి హ్మ్. జరిగేది. ఎప్పుడైనా స్త్రీకి పురుషుడు తోడు లేకపోయినా, పురుషుడికి స్త్రీ తోడు లేకపోయినా సగం పార్ట్ లేనట్టే అవును మ్యామ్. వాళ్ళలో. సో కంప్లీట్నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఇద్దరు కలిసి ఉంటేనే. ఓకే. పిల్లలు కూడా ఎప్పుడు ఆరోగ్యంగా పెరుగుతారు? తల్లి తండ్రి కలిసి సౌఖ్యంగా చక్కగా ఉన్నప్పుడే, సామరస్యంగా ఉన్నప్పుడే అలాంటి ఇంట్లో పెరిగిన పిల్లలు హెల్తీగా పెరుగుతారు. ఓకే మ్యామ్. ఫిజికల్ హెల్త్ ఒకటే కాదు, మెంటల్ హెల్త్. మనకు ఫిజికల్ హెల్త్ కనిపిస్తుంది. ఆ మెంటల్ హెల్త్ సరిగ్గా లేని పిల్లల వల్ల రేపొద్దున సమాజానికి ఇవాళ రేపు మనం చూస్తున్న అవన్నీ కూడా వచ్చే కారణం ఏంటంటే, వాళ్ళ మైండ్ సరిగ్గా వాళ్ళని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఒక తల్లి చెప్పే పనులు కొన్నుంటాయి, చేసే పనులు కొన్నుంటాయి, తండ్రి చెప్పేవి కొన్నుంటాయి. 2 కలిసి ఉన్నప్పుడే వీళ్ళకి కంప్లీట్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఓకే మ్యామ్. అందుకని ఇద్దరూ ఉండాలి, ఇద్దరూ పెంచాలి. అలాంటి వాళ్ళే హెల్తీగా ఉంటారు. ఓకే. హెల్తీ సిటిజన్స్‌గా బయటకొస్తారు. కాబట్టి ఇప్పుడు రాబోయే శ్రావణ మాసము అనంటే, ఆ తల్లి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? ఓకే. హస్బెండ్. హ్మ్. ఏజ్ వైస్ చూసినా ఇంటికి పెద్దవాళ్ళు, గృహస్థు అవును. ఇంటికి. హస్బెండ్ బావుంటే ఇల్లు బావుంటుంది. తెలివైన ఎవరికైనా అది తెలుస్తుంది. అవును మ్యామ్. ఆయన బావుండాలంటే ఆయన ఆర్థికంగా, మానసికంగా, ఫైనాన్షియల్‌గా కానీ, ఇదిగా గాని అన్ని రకాలుగా బావుండాలి. ఇవన్నీ ఒకటే ఉంటే చాలా ధర్మంకి అగెయిన్స్ట్‌గా వెళ్తున్నాడనుకోండి, ఉండదు. ఓకే. పతివ్రతలని ఎవరినన్నారు? భర్త తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు, అతన్ని సరైన మార్గంలో తీసుకొచ్చేదే భార్య. ఓకే. చెప్పి. ఇప్పుడు హ్మ్. మనకి మండోదరి వీళ్ళందరిది పురాణాల్లో చదువుతాం మనం. హ్మ్. రావణాసురుడికి ఆవిడ పతివ్రత ఎలా అయింది? రాక్షసుడి భార్య కదా! హ్మ్. అని డౌట్ రావచ్చు. రాక్షస కులానికి చెందింది, రాక్షసుడి భార్య. పతివ్రత ఏంటావిడ? ఆవిడ దేవత కాదు కదా అని. ఆవిడ ఏం చేసింది? పంచకన్యల్లో ఆవిడ పేరుందండి హ్మ్. మండోదరిది. అవును మ్యామ్. అహల్య, తార, హ్మ్. సీత, మండోదరి వీళ్ళ పేర్లు. ఏం చేసింది ఆవిడ? రావణాసురుడు పరభార్యను తీసుకురావడం తప్పు. హ్మ్. నువ్వు తీసుకొచ్చి కులంకి మొత్తం ఇది చేస్తున్నావు. చాలా తప్పు. ఇచ్చేసేయి. అంటే ఎలా ఉండాలి భార్య అనే ఆవిడ? నువ్వు అధర్మంగా సంపాదిస్తున్నా, హ్మ్. నువ్వు నీ బిహేవియర్ సరిగ్గా లేకపోయినా, నువ్వు చేసేవన్నీ కూడా మోసాలు లేపోతే దొంగతనాలు ఇలాంటివన్నీ చేస్తున్నా, దేశానికి కానీ, సమాజానికి కానీ, నీ ఇంట్లో వాళ్ళకి కానీ, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ నష్టం చేస్తున్నా, పిల్లలకి సరిగ్గా లేకుండా ప్రొవైడ్ చేయకుండా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నా, ఓకే. ఇలాంటివి ఏం అవలక్షణాలున్నా, పతివ్రత ఇంటి గృహిణి బాధ్యత ఏంటి? అతన్ని రెక్టిఫై చేయడం. ఓకే. అందుకే ఆడవాళ్ళని 4 వీటిలతో పోల్చారు పూర్వకాలం చెప్పేటప్పుడు. హ్మ్. ఆహ్, భోజ్యేషు మాత అన్నారు. హ్మ్. అన్నం తినేటప్పుడు ఎలా ఉండాలి? తన తల్లి పిల్లాడికి ఎలా పెడుతుందో భర్త పొట్ట చూసి అలా పెట్టాలట. ఓకే మ్యామ్. తల్లిలాగా. హ్మ్. కరణేషు మంత్రి అన్నారు. హ్మ్. సలహాలిచ్చేటప్పుడు ఏం చెప్పాలి? నాకివన్నీ తెలీదు. నాకు పట్టు చీరలు కావాలి, నగలు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకొచ్చే ₹1,00,000 సరిపోదు. హ్మ్. పట్రా అనే భార్య సరైన భార్య కాదు. ఓకే. ఖర్చు తగ్గించుకుంటూ నువ్వు క్వాలిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసుకో. ఇంకా వేరే ఏదైనా వనరులు పెంచుకునే ధర్మ మార్గంగా పెంచుకునే ఇది చూడు, సంసారం పెరుగుతోంది కాబట్టి. కానీ ఇలాగ అధర్మ మార్గాలు మనకొద్దు. అలా సంపాదించిన డబ్బుతో మన పిల్లలు గాని, మనం గాని పైకి రాలేము అని చెప్పే భార్య సరైన భార్య. ఓకే. కదా! అప్పుడెలా ఉండాలి? మంత్రిలాగా ఉండాలట. ఓకే. సలహా చెప్పేటప్పుడు మంత్రిలాగా ఉండాలి. ఎలాగా? మంత్రి ఎలా అయితే తనకి కోపం వస్తుందని తెలిసిన రాజుకి, రాజు మేలు కోరి ఏం చేయాలో అదే చెప్తాడో, భార్య కూడా మంత్రిలాగా ఉండాలి. ఓకే. ఇలాగా 4 డ్యూటీస్ చెప్పారు. ఒక స్నేహితురాల్లాగా ఉండాలి. ఇలా. హ్మ్. చెప్పినప్పుడు అలా ఉంటే స్త్రీ, ఇప్పుడు ఈ వ్రతాలు ఏం చెప్పినా అండి, హ్మ్. పూర్వకాలం కాబట్టి దాన్ని కథల రూపంలో ఇలా ఇలా చేసి చెప్పారు. ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇవన్నీ చెప్పేటప్పుడు మనం ఇంకో రకంగా చెప్తున్నాం. ఎవరేది చెప్పినా హ్మ్. భర్తని, పిల్లల్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉంచాలంటే, మానసిక ప్రశాంతత ఉండి ఇల్లు ఒక కోవెల్లాగా ఉండాలంటే, హ్మ్. తను ఏం చేయాలో అవన్నీ చేయాలండి. ఓకే మ్యామ్. అవి హ్మ్. చేయాలి. ఓకే. సో, దాంట్లో భాగంగా ముందు మనకి ఈ శక్తి మనకున్న శక్తి చాలదు గాబట్టి, మనకి పరిమితమైన శక్తే ఉంది గాబట్టి ప్రతి జీవికి లోపల, ఆ లోపల జాగృతంగా లోపల అంతర్గతంగా ఉన్న శక్తిని జాగృతం చేసుకోవాలంటే, మన శక్తిని పెంచుకోవాలంటే, ఇప్పుడెలా అయితే మజిల్ బిల్డ్ చేయాలి,
సిక్స్ ప్యాక్ కావాలి అంటే జిమ్కి వెళ్ళి పని చేసుకుంటున్నారు కండలు పెంచుకోవడానికి. అలాగే మన శక్తిని మనం ఎక్కువ చేసుకోవాలి అని అంటే దేని ద్వారా మంత్రమా, యంత్రమా, తంత్రమా, ఉపాసన, భక్త, ఏదో ఒక మార్గం తీసుకుని దీని ద్వారా నేను దీని నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా ఎదగలను, వీళ్ళందరినీ ఎలా ఎడ్యుకేట్ చేయగలను, నాకు తెలిస్తేనే నేను వేరే వాళ్ళకి చెప్పగలను. కాబట్టి అందులో భాగంగా ఈ వ్రతాలు చెప్పారు పూర్వకాలం. అందులో భాగంగానే శ్రావణ మంగళ గౌరీ వ్రతం అని, వరలక్ష్మి వ్రతం అని. ఎందుకు లక్ష్మీదేవిది చెప్పడంలో కూడా విశేషం ఒకటి ఏముందంటే అందరికీ అర్థం కాంది. లక్ష్మి అంటే ఓన్లీ ధనం అనుకుంటారు, అది కాదు, చాలా పొరపాటు. అష్టలక్ష్ములని మనమే చెప్తున్నాం. విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, వీర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఇన్ని చెప్తున్నాం కదా. సో ఎటువంటి శక్తి కావాలి మనకి అంటే విష్ణుమూర్తికి భార్యగా ఆవిడ ఉంది అన్నప్పుడే మనకు అర్థం కావాలి. విష్ణుమూర్తి ఎవరు? స్థితికారకుడు. మనకి సృష్టి, స్థితి, లయ 3 ఉన్నాయి కదా. స్థితికారకుడిగా విష్ణుమూర్తి ఉన్నప్పుడు ఆయనకి ఎనర్జీ, శక్తి ఇచ్చే ఆవిడ్ని భార్య అన్నారు. ఆయనకి ఎనర్జీ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? లక్ష్మీదేవి, ఆయన భార్య కాబట్టి. సో లక్ష్మీదేవిని పూజించిన ప్రతి వాళ్ళకి కూడా ఈ 8 శక్తుల్లో ఏది కావాలన్నా మనం లక్ష్మినే పూజించాలి కదా. మనకు ఆరోగ్యం కావాలి, అన్నం కావాలి, తర్వాత ధైర్యం కావాలి, సంతానం కావాలి, అన్నీ కావాలి. ఏం కావాలన్నా లక్ష్మిని పూజించాలి. కాబట్టి ఈ వరలక్ష్మి, వరం అంటే మనం కోరుకున్న వరాన్ని మనకు ప్రసాదించే శక్తి ఏదైతే ఉందో ఆవిడ్ని మనం ఈ శ్రావణ మాసంలో ఎందుకంటే శ్రావణ మాసం అని ఎందుకు పర్టికులర్గా ఇప్పుడే వరలక్ష్మి వ్రతం చేస్తామంటే శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి ఉన్నది శ్రావణ మాసం. ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నెల, తెలుగు నెల, దాన్ని బట్టి ఆ నెల పేరు వస్తుంది. ఇప్పుడు చిత్తా నక్షత్రంలో వచ్చినప్పుడు చైత్ర మాసం అన్నాం పౌర్ణమి. తర్వాత ఇప్పుడు ఇది శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి ఉన్నప్పుడు, పౌర్ణమి వచ్చినప్పుడు మనకి దీనికి ఏం చెప్పాము? శ్రావణ మాసం. శ్రావణ మాసం ఎవరికి విశేషం, ఎవరికి ఇష్టం? విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి. విష్ణుమూర్తికి ఇష్టమైన నక్షత్రం జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆయన్ని ప్రే చేసుకునే నెల ఇదంతా, ఆయన భార్యను ప్రే చేసుకునే నెల. కాబట్టి వరాలిచ్చే ఆవిడికి మనం ఎలా పూజ చేస్తే ఆవిడ మనకి వరాలు ఇస్తుంది. కాబట్టి ఇందులో మనకు బోల్డ్ ఉన్నాయి. సోమవారాలు, శనివారాలు, విష్ణుమూర్తికి శనివారం ఇష్టమైన రోజని, పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, ఇవన్నీ చేసుకుంటాం. తర్వాత శుక్రవారాలు, ఎన్ని శుక్రవారాలు ఉన్నాయో అన్ని శుక్రవారాలు, మేమైతే అన్ని శుక్రవారాలు చేస్తామండి. కొంతమంది కనీసం సంవత్సరంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. చేసుకుని 9 రకాలు అంటే ఒక్కొక్క దేవతకి, ఒక్కొక్క దేవుడికి మనకి నెంబర్స్ ఉన్నాయి. తంత్రశాస్త్రము, జ్యోతిష శాస్త్రం వీటి ప్రకారం చూసినా కూడా ఆధ్యాత్మికంగా కూడా చెప్పారు. హనుమంతుడికి ఒక నెంబరు, గౌరీదేవికి ఒక నెంబరు, శివుడికి ఒక నెంబరు, వినాయకుడికి ఒక నెంబరు, లక్ష్మీదేవికి ఒక నెంబరు, అమ్మవారికి ఇట్లా, లలిత అమ్మవారికి ఒక నెంబరు, అట్లా చెప్పినప్పుడు ఈ వరలక్ష్మీదేవికి 9 నెంబర్. అమ్మవారికి ఏం చేసినా కూడా 9 రకాల నివేదనలు, అంటే పిండి వంటలు 9 రకాలు, 9 రకాల అలంకరణ సామాగ్రి, వంటలు 9, అన్ని 9 దారాలతో తోరం చేయడం. ఆ తోరం కూడా అమ్మవారికి ఒక రేఖ, రక్ష రేఖలాగా, అది అమ్మవారికి సమర్పించి మనం కట్టుకోవడము. 9 మంది ముత్తైదులకి వాయినాలు ఇచ్చుకోవడం పూజ చేశాక. ఇలాంటివన్నీ 9 సంఖ్యతో చేసుకుంటారనమాట. ఇలా చేసి తన సౌభాగ్యం కోసం, తనకి సౌభాగ్యం ఉండాలంటే హస్బెండ్ బాగుండాలి, అంతేగా. ఇప్పుడు ఆడవాళ్ళకి సహజంగా పుట్టుకతో వచ్చేవి 3: పసుపు, కుంకము, గాజులు. 5వ తనం అంటే 5 ఉన్నాయి. మరి తన సౌభాగ్యవతి ఎప్పుడైంది? భర్త వచ్చాక ఇంకో 2 కలిసాయి, మట్టెలు, మంగళసూత్రం. అందుకే భర్త వెళ్ళిపోయాక కూడా ఈ 2 తీస్తారు గాని పసుపు, కుంకము, గాజులు తీయాల్సిన అవసరం లేదు శాస్త్ర ప్రకారం. అది వాళ్ళ ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండదు, త్యజిస్తారు. కానీ ఈ 3 అయితే తీయక్కర్లేదు, తనకు పుట్టుకతో వచ్చాయి అవి ఆడవాళ్ళకి. మాంగళ్యం భర్త ఇచ్చింది, మాంగళ్యం మంగళసూత్రమును మట్టెలు ఉన్నవి మటుకు భర్త తదనంతరం ఆ 2 వేసుకోరు, ఈ 3 కంటిన్యూ చేసుకుంటారు. కాబట్టి 5వ తనం అని ఈ 5టికి చెప్పారు. కాబట్టి ఈ 5వ తనం తనకు ఉండాలి అని అంటే తన భర్త చల్లగా ఉండాలి. ఈ కథల్లో కూడా అదే చెప్తారు. ఆ భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, తన సౌభాగ్యంగా ఉండాలి, సౌభాగ్యవతిగా ఉండాలంటే ఆయన సౌభాగ్యం కోసం తన ఏం చేయాలో అవన్నీ చేస్తూ
ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కోసం తను వండే పదార్థాల ద్వారా కానీ, తను చేసే కర్మల ద్వారా కానీ, పూజా పునస్కారాల ద్వారా కానీ, తన బిహేవియర్ వల్ల కానీ, ఇంట్లో వాళ్ళందరూ ఎలా తను ఉంటే వాళ్ళు బాగుంటారో, తన ఆరోగ్యం చూసుకుంటూ, ఉమ్, ఎందుకంటే చాలా మందిని చూస్తాం ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యం కేర్ చేస్తూ ఉంటారు, వీళ్ళ ఆరోగ్యం నెగ్లెక్ట్ చేస్తారు. అవును వీళ్ళే మూలపడితే ఇంక అసలు ఎలాగా బండి నడవాలి కదా, అవును డ్రైవర్ సరిగ్గా లేకపోతే వెహికల్ ఎట్లా నడుస్తుంది? అవును మేడం. కాబట్టి అది ముందు తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ ఆరోగ్యం సరిగ్గా చూస్తూ, ఇంట్లో వాళ్ళందరి యోగక్షేమాలు చూడడం, ఇంకా టైం ఉంటే ఉద్యోగం చేసుకోవడం, ఇంకా టైం ఉంటే సమాజ సేవ చేయడం. అంతేగాని నేను ఇవన్నీ వదిలేస్తానండి, నేను సోషల్ వర్కర్లా రోడ్డు మీదకి ఎక్కుతాను అంటే మటు కరెక్ట్ కాదు. ఓకే. స్వామివారు ఎన్నోసార్లు చెప్పారు సేవాదళకి, నేను ఇంట్లో వాళ్ళు ఇది నాకు ఇష్టం ఈ పని చేయడం, అందుకని నేను వస్తాను అంటే, ఇంట్లో అత్తమామల్ని వదిలేసి మొగుడిని పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చి నువ్వేం సేవ చేస్తావు అంటారు. ఉమ్, అది కాదు కావాల్సింది, చేయొద్దంటలేదు. నీ పరిస్థితులన్నీ సరిగ్గా ఉండి నీకు ఇంకా ఫ్రీ టైం ఉంది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వెళ్ళిపోయారు, వాళ్ళ కెరియర్లు చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు, నీకేం పెద్దగా ఇంట్లో కనీసం నువ్వు ఒక 6-7 గంటలు నీకు ఖాళీ టైం ఉంది, అప్పుడు ఉమ్, చేయి. ఓకే. బేసిక్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఇంటికే ఉంది నీకు, ఆడవాళ్ళకి ఉమ్, అని చెప్పారు క్లియర్గా. ఇది చేసుకుంటూ ఇంకా ఉన్న టైం చేయి. అంతేగాని ఏదో ఫ్రీడమ్ ఉంది కదా అని 24 అవర్స్ నేను వంట చెయ్యను, నేను పిల్లల్ని పెంచను, నేను పెద్దవాళ్ళని చూడను, నేను ఒట్టి కెరియరే చూసుకుంటూ వెళ్తాను అంటే అది కంప్లీట్ హోలిస్టిక్ మెంటాలిటీ కాదు.